హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమని నరేష్. ఈరోజు ఎర్లీ మార్నింగే కల్కి మూవీ చూడడానికి స్టార్ట్ అయ్యాం. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మూవీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని. అప్పటికే మూవీకి లేట్ అవుతుందని హడావిడిగా బయలుదేరాం. దారిలో చూస్తే రాత్రి వర్షానికి చెట్టు పడింది రోడ్డు మధ్యలో. ఇంకా వేరే రూట్ చూసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఫైనల్లీ కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయాం థియేటర్కి. ఇలా బెనిఫిట్ షోకి రావడం ఇదే ఫస్ట్ టైం నాకు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్. మూవీ చాలా బాగుంది, నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. నాగశ్విన్ డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ. చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసామన్న ఫీలింగ్ వచ్చింది. మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా మూవీలో క్యారెక్టర్స్తో పాటు ఆ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఫీలింగ్. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. వర్త్ ద హైప్ అనిపించింది మూవీ. ఇలాంటి మూవీస్ మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. విజువల్స్ కానీ మ్యూజిక్ కానీ బిగ్ స్క్రీన్ మీద అయితేనే చూడడానికి బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ ఎలాగూ మన మహాభారతానికి రిలేటెడ్ కాబట్టి చక్కగా మన ఫ్యామిలీస్తో అండ్ కిడ్స్తో కూడా మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీకెండ్కి పర్ఫెక్ట్ మూవీ. మూవీలో చాలా గెస్ట్ అపియరెన్సెస్ ఉన్నాయి, చాలా సర్ప్రైజ్ అవుతారు మీరు. క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ అయితే మూవీకి హైలైట్. చిన్న చిన్న మిస్టేక్స్లా అనిపించినవి ఏంటంటే, అమితాబ్ బచ్చన్ ఎంట్రీ వరకు మూవీ కొంచెం స్లోగా వెళ్ళింది అనిపిస్తుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఏం లేదు రోల్, బట్ ఎందుకున్నాయో అన్నట్టు అనిపించింది. బట్ మూవీ మొత్తంలో ఆ ఫ్లాస్ ఏవి మనకి గుర్తురావు. బయటకు వచ్చినప్పటికీ ఆ మూవీ ఎక్స్పీరియన్సే మనకి గుర్తుంటుంది. కల్కి అవతారం కాన్సెప్ట్ని ఇంత నీట్గా ప్రజెంట్ చేయడం చాలా నచ్చింది నాకు. ఇలాంటి మూవీస్ ఇంకా తీస్తే మన పురాణాల మీద వాటి మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుంది మనకి కానీ పిల్లలకి కానీ నేర్చుకోవడానికి. కల్కి అవతారం గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. సో దిస్ ఈజ్ మై రివ్యూ అబౌట్ ద మూవీ. థ్యాంక్ యూ.